హాయ్ గాయ్స్, ఈ అబ్బాయి పేరు మహమ్మద్ యాసిన్. ఈ కుర్రాడు రీసెంట్గా మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని కలిశారు. అసలు మ్యాటర్ ఏంది అంటే, ఈ యాసిన్ తమిళనాడుకు చెందినవాడు. సో ఈ కుర్రాడు స్కూల్కి వెళ్తుండగా ఒక పర్సు దొరికింది. చూస్తే అందులో 50,000 రూపాయలు ఉన్నాయి. సో బేసిక్గా మనలాంటోళ్ళం ఏం చేస్తాం, దొరికింది కదా అని దోచేస్తాం. అయితే యాసిన్ ఆ పర్సును తీసుకెళ్లి వాళ్ళ ప్రిన్సిపాల్కి ఇచ్చాడు. ఆ ప్రిన్సిపాల్ ఆ పర్సును తీసుకెళ్లి దగ్గరున్న పోలీస్ స్టేషన్లో ఇస్తాడు. ఆ పోలీసులు యాసిన్ని పిలిపించి అప్రిషియేట్ చేస్తారు. ఈ డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా ప్రిన్సిపాల్కి ఎందుకు ఇచ్చావు అని అడుగుతారు. అప్పుడు యాసిన్ చెప్తాడు, పరుల సొమ్ము పాము వంటిది. అండ్ మన సాహసం సినిమాల గోపిచంద్ చెప్తాడు చూడు, నాది కానిది ₹1 ₹1,00,00,000 నాకు వద్దు, నాది అనుకున్నది ₹1 నేను విడిచిపెట్టను. అలాంటి డైలాగు పోలీసులకు చెప్తాడు యాసిన్. సో యాసిన్ నిజాయితీకి మెచ్చుకున్న పోలీసులు, నీకేమైనా కోరిక ఉంటే చెప్పు, తీరుస్తాం అని చెప్తారు. ఇప్పుడు యాసిన్ అంటాడు, నాకేమొద్దు కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని ఒక్కసారి కలిస్తే చాలు అని చెప్తాడు. విషయం తెలుసుకున్న మన రజనీకాంత్ గారు కలవడానికి అపాయింట్మెంట్ ఇస్తాడు. అలాగే యాసిన్ చదువుకోవడానికి అయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తా అని వాళ్ళ ఫ్యామిలీతో చెప్తాడు రజనీకాంత్ గారు. యాసిన్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. నిజానికి ఈ కాలంలో నిజాయితీ ఎక్కడుంది, కానీ అక్కడక్కడ మిగిలే ఉంది నిజాయితీ అని నిరూపించాడు యాసిన్.